Hello all, welcome back to my channel. I am back with the other video. ఇదొచ్చేసి అజయ్ బర్త్‌డే ఉందని చెప్పి ఏదైనా ప్లేస్‌కి వెళ్దామని సెయింట్ లూషియా అయితే ప్లాన్ చేసుకున్నాము. సెయింట్ లూషియా వచ్చేసి ఇక్కడ ఒక స్మాల్ టౌన్ ఇన్ సౌత్ ఆఫ్రికా. అరౌండ్ ఒక 1000 పీపుల్ ఏమో ఉంటారంతే. చాలా చిన్న ఏరియా అన్నమాట. బట్ ఇట్స్ ఎ టూరిస్ట్ ప్లేస్. ఇక్కడ ఫేమస్ వచ్చేసి హిప్పోపోటమసస్ ఇంకా ఒక గేమ్ రిజర్వ్ ఉంటది. బీచ్ ఉంటది. అండ్ ఆల్సో ఫ్యూ వైల్డ్ యానిమల్స్ కనిపిస్తాయంట. సో, అలా అయితే వచ్చేసాము. ఒక గెస్ట్ హౌస్ బుక్ చేసుకున్నాం. అరౌండ్ 4 ఫ్యామిలీస్ ఏమో కలిసి వచ్చాము. సో, పెద్దదే బుక్ చేసుకున్నాం గెస్ట్ హౌస్. ఇదొచ్చేసి ఎంట్రన్స్. చూడండి ఎట్లుందో బూత్ బంగ్లాలా అనిపించింది నాకు ఒకటేసారి భయమేసింది. ఏంది ఇలా బుక్ చేసుకున్నామని. బట్ లోపలికెళ్ళినాక చాలా బావుండే. 3 ఇండివిడ్యువల్ హౌసెస్ ఇచ్చారు. 4 ఫ్యామిలీస్ ఉన్నాం గాబట్టి సో, విత్ కిచెన్ ఫెసిలిటీస్ అండ్ మొత్తం బావుంది. స్విమ్మింగ్ పూల్ గూడా ఉంది ఎదురుగా. అక్కడ గూడా ఎంజాయ్ చేసినాము. దీస్ ఆర్ ఫ్యూ పిక్చర్స్. ఇది పైన ఉంటది సిట్టింగ్ ఏరియా. నెక్స్ట్ డే వచ్చేసి కేప్ వెడల్ అని ఇట్స్ హిడెన్ బ్యూటీ ఆఫ్ సెయింట్ లూషియా అంట. సో, అక్కడికైతే బయలుదేరినాము ఎక్స్‌ప్లోర్ చేద్దామని. అక్కడొచ్చేసి కొన్ని వైల్డ్ యానిమల్స్ అండ్ ఆల్సో ఫ్యూ వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఇదేమో కేప్ బఫెల్లో. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్ 5 యానిమల్స్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. ఇక్కడ ఈగల్‌ని క్యాప్చర్ చేద్దామని ట్రై చేస్తున్నాడు అజయ్. దిస్ ఇస్ ద నెక్స్ట్ వ్యూ పాయింట్. ఇక్కడ టర్టిల్స్ ఉన్నాయి అనంటే వచ్చాము టర్టిల్స్ చూడ్డానికి. ఆహ్, బీచ్ అయితే చాలా బావుంది. రాక్ బీచ్ అంటారంట దీన్ని. బట్ మాకైతే టర్టిల్స్ పెద్దగా ఏమీ కనిపియలేదు. చాలా సేపు వెతికినాం ఏదైనా ఒకటొస్తదేమో అని. బట్ ఏమి అన్‌ఫార్చునేట్‌లీ ఏమి కనిపియలే. మేమైతే స్మాల్ ఫోటోస్, వీడియోస్ అలా తీసుకున్నాము. కొంతసేపు ఎంజాయ్ చేసినాము వాటర్‌లో గూడా. అండ్ దారిలో వెళ్తుంటే ఈ యొక్క జింక పిల్ల కనిపించింది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బ్రీడ్. అది లేకపోతానా కదా ఇది కొంచెం మౌంటైన్ వ్యూ లాగా మౌంటైన్ కొంచెం పైకెళ్ళినాము. మౌంటైన్ ఉండే. సో, ఇట్స్ ఎ వ్యూ ఆఫ్ థాట్. ఇదొచ్చేసి ఇంకో వ్యూ పాయింట్. ఇక్కడేంటి వాటర్ ఇలా చాలా బ్లూ కలర్‌లో ఉన్నాయన్నమాట. డార్క్ బ్లూ. ఏంటబ్బా అని వెళ్లి దగ్గరికెళ్లి చూస్తే మొత్తం కోకో కోలా కలర్‌లో ఉండే. నేనైతే షాక్ అయినా ఏంది ఈ కలర్‌లో ఉంది అని. బట్ ద వ్యూ ఈస్ ఆసమ్. చాలా పిక్స్ అయితే భలే వచ్చినాయి ఇక్కడ. చూసారా కలర్ ఎలా ఉందో? డార్క్ బ్లూ అండ్ రెడ్ కలర్‌లో నేనైతే కోకో కోలానేమో అనుకున్నాను. సో, దారిలో వెళ్తుంటే ఈ రైనో అయితే కనిపించింది. బట్ దీనికి కొమ్ములు లేవేంటో తీసేశారు. సడెన్‌గా ఇంకో జింక పిల్ల అట్లా ఉరుక్కుంటా వచ్చిందనమాట. భలే అనిపించింది. ఇట్స్ లైక్ నేషనల్ జియోగ్రఫీలో చూపిస్తారు గదా! అలా ఉండే వ్యూ అయితే. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ నేను రైనోని చూడడం అయితే. సచ్ ఎ గుడ్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు. దీన్ని గుర్తుపట్టారా? ఇదొచ్చేసి పుంబా. కార్టూన్‌లో చూడడమే తప్ప రియల్ టైమ్‌లో ఎప్పుడు చూడలేదు. ఇట్స్ ద ఫస్ట్ టైమ్ చూడడము. మా వాడు గూడా బాగా ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాడు. ఎక్కడ కనిపిస్తాయా అని చూస్తా ఉన్నాడు యానిమల్స్‌ని. డ్రైవింగ్ చేస్తాడంట. సో, వాళ్ళ డ్యాడీతో పాటు డ్రైవింగ్ సీట్‌లో కూర్చున్నాడు. ఏరియా గూడా బాగా పీస్‌ఫుల్‌గా మొత్తం గ్రీనరీతో భలే ఉండే.
నెక్స్ట్ డే మార్నింగ్ హిప్పోస్ చూడ్డానికి వెళ్ళాము. బట్ ముందు రోజే మనం క్రూజ్ బుక్ చేసుకోవాలనమాట. మాకైతే స్లాట్ దొరకలే. మా గెస్ట్ హౌస్ ఓనర్‌కే క్రూజ్ ఉందంట. సో, తనే బుక్ చేసేసింది. మార్నింగ్ అరౌండ్ 10:00కేమో ఉండే. సో, మేమొచ్చాము. ఇక్కడైతే వీళ్ళు చూపిచ్చే వాళ్ళకే స్పాట్స్ తెలుసు. లైక్ హిప్పోస్ ఎక్కడెక్కడ ఉంటాయని. ఒక 4 టెరిటరీస్ ఉంటాయంట ఈ లేక్‌లోనే. సో, ఆ టెరిటరీస్‌లోనే ఎక్కువ శాతం గుంపు గుంపుగా ఉంటాయంట. సో, డైరెక్ట్ అక్కడికే తీసుకెళ్లారు వాళ్ళైతే. వెదర్ గూడా సడెన్‌గా చేంజ్ అయిపోయింది. మధ్యలోనే ఇలా క్లౌడీ ఉండే తర్వాత సడెన్‌గా వర్షం అయితే పడింది. చూసారా అవి భయపడుతున్నాయి మేమొచ్చినందుకు. లోపలికెళ్ళిపోయినాయి. జనరల్‌గా హిప్పోస్ అంట మార్నింగ్ మొత్తం వాటర్‌లోనే ఉంటాయంట. ఆహ్, నైట్ టైమ్‌లో ఫుడ్ కోసం అలా వెళ్తూ ఉంటాయంట కిలోమీటర్స్. దీని మెయిన్ డైట్ వచ్చేసి గ్రాస్. ఇట్స్ హావ్ ఎ వెరీ బిగ్ బాడీ. మౌత్ గూడా చాలా పెద్దగుంటది. అండ్ నైట్ అలా తిరుగుతూ సిటీలో గూడా వచ్చేవంట స్ట్రీట్స్‌లోకి. పెద్దగా భయపడేవాళ్ళు గాదంట. వాళ్ళకి గూడా అలవాటయిపోయింది. ఆహ్, సో, అందుకనే వాళ్ళు షాప్స్ ఎదురుగా ఇట్లా స్టాచ్యూస్ పెట్టుకున్నారు. బోర్డ్‌కి అలా. జనరల్‌గా మనకి ఇండియాలో ఉంటాయి గదా! తిరుపతి అయినా ఏదైనా ఫేమస్ ఉంటే అక్కడ షాప్స్ పేర్లు అవే పెట్టుకుంటా ఉంటారు. ఇక్కడ గూడా అలానే షాప్స్ ఎదురుగా స్టాచ్యూస్ అవన్నీ పెట్టుకున్నారు. మేమైతే ల్యాండ్ మీద చూసిందే లేదు దాన్ని. మొత్తం వాటర్‌లోనే ఉండే. బికాజ్ మేము మార్నింగ్ ఎళ్ళాం గాబట్టి వాటర్‌లోనే ఉండే. సో, ఇది మీకు చూపియడానికి ఫోటో అయితే తీశాను. ఇదొచ్చేసి షాపింగ్ నెక్స్ట్ చూసేసి రిటర్న్ అయితుంటే షాపింగ్ చేశాము. ఈ వుడెన్ ఆహ్, హిప్పో బొమ్మ ఇది. బాగా నచ్చుండే. మస్తు హెవీ ఉందిది. బట్ క్యూట్‌గా ఉందని తీసుకున్నాము. ఒక మెమరీగా ఉంటది గదా! ఏ ప్లేస్‌కైనా వెళ్ళినప్పుడు. దాని మెమరీ కోసమని తీసుకున్నాము. సో, దిస్ ఈస్ ద బీచ్ ఇన్ కేప్ విడల్. సో, ఈవినింగ్ అలా హిప్పోస్ చూసేసి మార్నింగ్ అలా లంచ్ చేసేసి ఈవినింగ్ ఇక్కడ బీచ్‌కొచ్చాము. కొంచెం రిలాక్స్ అయిదాము, చూద్దాము అని. ఇట్ హాస్ ఎ సాఫ్ట్ సాండ్. ఇక్కడ చాలా బావుంటదంట వ్యూ. సో, గెస్ట్ హౌస్‌లో గూడా స్విమ్మింగ్ పూల్ ఉంది గదా! పిల్లలు వదలరు గదా! స్విమ్మింగ్ పూల్ ఉంటే. సో, ఇక్కడ గూడా మా వాడిదైతే ఫస్ట్ టైమ్ స్విమ్మింగ్ పూల్ ఎక్స్‌పీరియన్స్. సో, బాగా ఎక్సైట్ అయిండు. సో, బాగా ఆడుకుంటుండు. ఆహ్, ఇది అయిపోయేసి రెస్ట్ తీసుకున్నాం ఇంకా. నెక్స్ట్ డే సుస్లివే ఎళ్ళాలి. సుస్లివే ఇస్ ఎ సఫారీ అన్నమాట. సో, నేనది నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను. స్టే ట్యూన్డ్. అక్కడ మొత్తం సఫారీ లైక్ ఫారెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది మీకైతే. తప్పకుండా చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.